పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం చాలా దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి అజేయ కోటగా ఉంది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా ఈ సీటు ఎప్పుడు వైఎస్ కుటుంబానికే దక్కింది. అయితే ఇటీవలి పరిస్థితులు మారుతున్నాయి. 2024లో టీడీపీ కడప పార్లమెంట్ సెగ్మెంట్ లో భారీ ఆధిపత్యం సాధించింది. కడప ఎమ్మెల్యే సీటు గెలవడమే కాకుండా 2019లో జగన్ కు ఉన్న 90,000 ఓట్ల ఆధిక్యాన్ని 2024లో 60,000కి తగ్గించింది. ఇప్పుడు పులివెందులలో జరుగుతున్న జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం కారణంగా పరిస్థితి వైసీపీకి మరింత ప్రతికూలంగా మారుతుంది. ఈ విషయం ప్రాముఖ్యత దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా దీనిపై దృష్టి సారించారు. బీటెక్ రవి, ఆది నారాయణ రెడ్డి, మాధవి రెడ్డి సహా 40 మంది నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రచారం గురించి చర్చించారు. ఏ విధంగానైనా పులివెందుల జడ్పీటీసీ సీటు గెలవాలి, మీరు ఓటు తీసుకురండి, నేను ఆ నియోజకవర్గంలో విస్తృత అభివృద్ధి, ప్రజా సంక్షేమ పనులు జరుగుతాయని హామీ ఇస్తాను. ఈ విజయం ఎన్డీఏ ప్రభుత్వ పనితీరును ప్రతిబింబిస్తుంది అని బాబు ఈ సమావేశంలో చెప్పారు. వైఎస్ కుటుంబం బలమైన పట్టు ఉన్న ఈ సీటు గెలవడం సులభం కాకపోయినా టీడీపీ ఎన్డీఏ కలిసి గెలిస్తే ఇది వైసీపీకి వారి సొంత కోటలో పెద్ద దెబ్బ అవుతుంది. సీఎం బాబు స్వయంగా ఈ సీటుపై దృష్టి పెట్టి జట్టు గెలవాలని ప్రోత్సహిస్తున్న తరుణంలో ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధిస్తారా అన్నది చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.